హలో హాయ్ డియర్ ఆల్ఫా కమ్యూనిటీ, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది డైలమా. సో బిజినెస్ పీపుల్స్ కావచ్చు, అలాగే జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ని మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, అలాగే ఇందులో ఉండే కీ మాడ్యూల్స్ ఏంటి. సో వీటి గురించి మనం తెలుసుకుంటే దీన్ని మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. జాబ్ ఆస్పిరెంట్సే కాకుండా బిజినెస్ పీపుల్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది విత్ ఇన్ ఏ 3 to 4 వీక్స్ లో నేర్చుకోవచ్చు. ఓకే, సో మోస్ట్లీ జాబ్ ఆస్పిరెంట్స్ కి అయితే మైట్ బి ఒక 2 వీక్స్ అనేది ఎక్స్టెండెడ్ గా ఉంటుంది. బిజినెస్ పీపుల్స్ అయితే 3 to 4 వీక్స్ లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీ బిజినెస్ ఆపరేషన్స్ ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. మీ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని, డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ తో మీ ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళొచ్చు. ఫర్ దట్ నేను మీకు ఒక మైండ్ మ్యాప్ అనేది చూపిస్తాను. డిజిటల్ మార్కెటింగ్ హౌ టు లెర్న్, రైట్? సో డిజిటల్ మార్కెటింగ్ లో గుర్తుపెట్టుకోండి, మనకి 4 కీ మాడ్యూల్స్ ఉంటాయి. జనరల్ గా మనం ఎప్పుడు డిస్కస్ చేసేది 4 కీ మాడ్యూల్స్ ఉంటాయి. 4 కీ మాడ్యూల్స్ లో ఓన్లీ 2 థింగ్స్ నుంచి అవి ఫామ్ అవుతాయి. ఒకటి గూగుల్ అండ్ సోషల్ మీడియంస్. ఓకే, ఎవరు నేర్చుకోవాలన్నా కానీ, అంటే జాబ్ మార్కెట్ కి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ, మన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ చేసుకోవాలన్నా కానీ, ఈ గూగుల్ అండ్ సోషల్ మీడియంస్. గూగుల్ ని మనము టెక్నికల్ గా ఏం చెప్తాము, సెర్చ్ ఇంజిన్స్ అని చెప్తాము. ఓకే, సో గూగుల్ ని సెర్చ్ ఇంజిన్స్ అని చెప్తాము. ఈ 4 మాడ్యూల్స్ లో ఈ సెర్చ్ ఇంజిన్స్ నుంచి మనకి 2 మాడ్యూల్స్ వస్తాయి. దీస్ 2 మాడ్యూల్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకే, వాట్ ఈస్ ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, మన బిజినెసెస్ కి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. ఈ వెబ్సైట్ ని గూగుల్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ అయ్యే విధంగా సెర్చ్ ఇంజిన్ కి మనం ఆప్టిమైజేషన్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ ద వెబ్సైట్ అనుకుందాం. ఓకే, ఈ వెబ్సైట్. సో గూగుల్లో ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు సమ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ గురించి సెర్చింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, బెస్ట్ ఐఫోన్ స్టోర్స్ నియర్ మీ. ఓకే, నేను యూజర్ ని ఇలా సెర్చింగ్ చేశాను. ఈ కీవర్డ్ తో నేను సెర్చింగ్ చేసినప్పుడు నాకు గూగుల్లో మెనీ రిజల్ట్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి. ఈ రిజల్ట్స్ నాకు విజిబుల్ ఇలా అవ్వాలి అంటే ఆ మాడ్యూల్ ని మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్తాము. ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ గూగుల్ కి ఆర్ ఎల్స్ ఎనీ సెర్చ్ ఇంజిన్ కి మన వెబ్సైట్ ని విజిబుల్ చేసే ఫార్మాట్ ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్తాము. సెకండ్ వన్ ఇస్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్లో ఎవరైనా ప్రొడక్ట్ కోసం అలాగే సర్వీస్ కోసం సెర్చింగ్ చేసినప్పుడు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతాయి. ఈ ఫార్మాట్ ని మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని చెప్తాము. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ సెర్చింగ్ రైట్ నౌ. ఐఫోన్ స్టోర్స్ నియర్ మీ, మోర్ ప్లేసెస్. సో ఐఫోన్ స్టోర్స్ ఎవరు ప్రమోట్ చేయట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐ విల్ గో విత్ బెస్ట్ డెంటల్ క్లినిక్ హైదరాబాద్. ఇలా సెర్చింగ్ చేశాను. స్పాన్సర్డ్ అని వచ్చింది, చూసారా? స్పాన్సర్డ్ అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్. ఇది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో కావచ్చు, మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ యాడ్ ఫార్మాట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీరు స్మార్ట్ టీవీస్ ని వాచ్ చేసేటప్పుడు మధ్యలో మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఇంటరప్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, వీటన్నిటిని పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. ఈ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫార్మాట్ ని మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని చెప్తాము. ఏమని చెప్తాము? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. మనకి 4 కీ మాడ్యూల్స్ ఉంటాయి. 4 కీ మాడ్యూల్స్ లో గూగుల్ నుంచి 2 మాడ్యూల్స్ ఉంటాయి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. దట్స్ ఇట్. నెక్స్ట్ అందరికి చాలా బాగా తెలిసింది ఏంటంటే సోషల్ మీడియంస్. దీని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఫండమెంటల్ గా మనం తెలుసుకోవాలి అంటే సోషల్ మీడియంస్ లో కూడా 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 2 మాడ్యూల్స్ ని SMO అని చెప్తాము, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే మనకి ఎటువంటి సోషల్ మీడియంస్ ఉన్నాయో ఉండని, ఓకే, బిజినెస్ ఓనర్స్ కి ఏ సోషల్ మీడియంస్ ఉన్నా కానీ ఆ సోషల్ మీడియంస్ లో కాంటెంట్ ని పబ్లిష్ చేసినప్పుడు బై డిఫాల్ట్, అంటే దాన్ని ఆర్గానిక్ అని మనం చెప్తాము, బై డిఫాల్ట్ రైట్ ఆడియన్స్ కి ఆ కాంటెంట్ రీచ్ అవటము, లేదు అంటే ఆ కాంటెంట్ వైరల్ గా టర్న్ అవటము, ద హోల్ ప్రొసీజర్ ని వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. వాట్ ఇట్ ఈస్? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ని ఎక్కువగా ఆప్టిమైజింగ్ అండ్ ట్రెండింగ్ AI టూల్స్ తో చేస్తున్నాం కాబట్టి వాటిని అనదర్ వర్డ్ ఏం చెప్తాము? సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చెప్తాము. కానీ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇట్ ఈస్ ఏ ఆర్గానిక్ మార్కెటింగ్ అని చెప్పాలి. ఓకే, ద నెక్స్ట్ యాక్టివిటీ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇక్కడ మార్కెటింగ్ అంటే ఏమొస్తుంది? అగైన్ పెయిడ్ యాడ్స్ వస్తాయి. ఓకే, అగైన్ పెయిడ్ యాడ్స్. మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, యూట్యూబ్, లింక్డ్ ఇన్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ కనుక మనం చూసాము అంటే
ఆ ఫార్మెట్ ని సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాం. మీరు గుర్తుపెట్టుకోండి 4 కీ మాడ్యూల్స్ అని చెప్పాం కదా. ఈ గూగుల్లో ఉండే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎం వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఆల్వేస్ మనీ. ఎం వాల్యూ ఏంటి? ఆల్వేస్ మనీ. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ లో కూడా ఎం వాల్యూని మనము మనీ అని చెప్తాము. ఇది డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ ఫార్ములా. ఇక్కడ ఎక్కువగా షార్ట్ కట్స్ అండ్ స్ట్రాటజీస్ తో మీకు టీచింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని ఈజీగా అర్థం అవడం కోసము కాన్సెప్ట్స్ తో మీకు టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ గూగుల్లో ఉండే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియంస్ లో ఉండే సోషల్ మీడియా మార్కెటింగ్ ఈ రెండు మనీ రిలేటెడ్. సో ఈ మనీ అనేది మనం ఎవరికి పే చేయాలి? గూగుల్ కి పే చేయాలి. సోషల్ మీడియంస్ లో ఎవరికి పే చేస్తాము? ఎఫ్బి. సో చూడండి, మెటా అని చెప్తాము. మెటా ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సోషల్ మీడియంస్. ఫేస్బుక్ మెటాదే, అండ్ ఇన్స్టా మెటా, అండ్ వాట్సాప్ మెటా, అండ్ థ్రెడ్స్ మెటా. ఓకే, సో ఫార్ దీస్ ఆర్ ద మెటా. ఇవి కాకుండా ద నెక్స్ట్ వన్ ఈజ్ లింక్డ్ ఇన్. ఓకే, లింక్డ్ ఇన్ ప్లాట్ఫామ్ కి మనీ అనేది పే చేస్తాము. యూట్యూబ్. సో యూట్యూబ్ సోషల్ మీడియామే. సో బట్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో యూట్యూబ్ కి సంబంధించింది మనం లెర్న్ చేసుకుంటాము ఎవ్రీథింగ్. ఓకే, ఈ 4 కీ మాడ్యూల్స్ తో మనము డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇది జాబ్ నేర్చుకునే వాళ్ళకైనా కానీ, జాబ్స్ పర్పస్ కావచ్చు ఆర్ ఎల్స్ బిజినెస్ పర్పస్ కావచ్చు, ఈ 4 అనేది కామన్. ఓకే, బట్ మీరు బిజినెస్ ఓనర్స్ అయితే ఎగ్జాక్ట్ గా మీ బిజినెస్ కి రిక్వైర్మెంట్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో సో వాటిని నేర్చుకుంటే సరిపోతుంది. యాజ్ ఏ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎగ్జాక్ట్ గా రిక్వైర్మెంట్ ఏది ఉంటుంది అనేది ఐ నో వెరీ వెల్. సో ఎగ్జాక్ట్ గా బిజినెస్ ఓనర్స్ కి రిక్వైర్మెంట్ ఉన్న మాడ్యూల్స్ ని, రిక్వైర్మెంట్ ఉన్న టాపిక్స్ ఎంతవరకు అయితే ఉంటాయో వాటిని మాత్రమే బిజినెస్ ఓనర్స్ కి అవసరమయ్యే విధంగా, వాళ్ళ బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా 3 to 4 వీక్స్ లో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీ డిజిటల్ మార్కెటింగ్ లో అనదర్ 2 ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ 4 కీ మాడ్యూల్స్ అని చెప్పాం కదా. సో అనదర్ 2 మాడ్యూల్స్. ఓకే, వాట్ ఆర్ ద 2 మాడ్యూల్స్? ఇమేజ్ క్రియేషన్ అండ్ వీడియో క్రియేషన్. ఓకే, సో వీటిని క్రియేటివ్స్ అని చెప్తాము. ఓకే, మార్కెట్ లో ఏమని చెప్తాము? సో క్రియేటివ్స్, ఇమేజ్ అండ్ వీడియోస్, వీటిని క్రియేటివ్స్ అని చెప్తాము. ఈ 2 క్రియేటివ్స్ ని ఎలా క్రియేట్ చేయాలి? కంపల్సరీగా బిజినెస్ ఓనర్స్ అండ్ జాబ్ మాడ్యూల్స్ కి ఈ 2 క్రియేటివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్టర్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాము అండ్ వీడియో క్రియేషన్ ఏ విధంగా చేస్తాము? నవేడేస్ ఏఐ టూల్స్ వస్తాయి. సో ఏఐ టూల్స్ ఒక్కటే సరిపోదు. ఏఐ టూల్స్ తో పాటు నో కోడింగ్ క్యాన్వా డిజైనింగ్ కూడా ఉంటుంది. ఈ నో కోడింగ్ క్యాన్వా డిజైనింగ్ తో టెంప్లెట్ క్రియేషన్ కనుక చేయటం నేర్చుకోగలిగితే ది బెస్ట్ పోస్టర్ ని కాంబినేషన్ గా మనం క్రియేట్ చేయొచ్చు. అన్ని ఏఐ టూల్స్ మీద మనం రిలై అవ్వాలి అనుకుంటే మన దగ్గర సాలిడ్ స్ట్రాటజీ కనుక ఉంది అంటే మనము డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ని డ్రైవ్ చేయొచ్చు. కానీ ఎవ్రీథింగ్ ఏఐ టూల్స్ చూసుకుంటుంది అనుకుంటే నథింగ్ హ్యాపెన్, రైట్? ఏఐ టూల్స్ ఎవ్రీథింగ్ చూసుకోదు. ఏఐ టూల్స్ అనేది మనకి డిజిటల్ మీడియంస్ ని, డిజిటల్ మార్కెటింగ్ ని యాంప్లిఫై చేస్తుంది. ఓకే, ఏఐ టూల్స్ తో. సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఇవి కీ మాడ్యూల్స్, ఎక్కువగా మనకి డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే మాడ్యూల్స్ ఇవి కాకుండా అదర్ మాడ్యూల్స్ అనేది మెనీ థింగ్ ఉంటాయి. సో ప్యాసివ్ ఇన్కమ్ కి సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి, ప్యాసివ్ ఇన్కమ్ కోసం మాడ్యూల్స్ ఉంటాయి. సో వీటిలో కూడా మనం ఈమెయిల్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు, అండ్ వాట్సాప్ మార్కెటింగ్, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్, అండ్ డ్రాప్ షిప్పింగ్, అండ్ ఈ-కామర్స్, ఆల్సో ఓఆర్ఎం అంటే ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ఆల్ ద మాడ్యూల్స్. ఓకే, ఇవి కాకుండా దేర్ ఆర్ మెనీ థింగ్స్, బట్ కీ మాడ్యూల్స్ ఎక్కువగా ఇవి ఉంటాయి. ఇవి గనక తెలుసుకోగలిగితే ఎనీ బిజినెస్ కావచ్చు, ఎనీ జాబ్ మార్కెట్ కి మనము ప్రిపేర్ అవ్వచ్చు. అయితే బిజినెస్ ఓనర్స్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ ఎల్స్ టూల్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ రిక్వైర్మెంట్ ఉంటే తెలుసుకుంటాము. బిజినెస్ ఓనర్స్ కి ఎప్పుడైనా కానీ స్ట్రాటజీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో మనకి ఉపయోగపడే స్ట్రాటజీ ఏంటి, వాటిని మనం ఏ విధంగా నేర్చుకోవాలి, అంతవరకు నేర్చుకుంటే చాలా స్ట్రాంగ్లీ రికమెండెడ్. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, కంప్లీట్ గా 6 months నేర్చుకోవడం అనేది నాట్ రిక్వైర్డ్. ఆల్సో జాబ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కరెక్ట్ గా మీరు 45 days లో కనుక నేర్చుకోగలిగితే, ఓకే, 45 days ఈజ్ మోర్ ఎనఫ్. ఓకే, ఎవ్రీడే 3 hours. ఎందుకంటే జాబ్ మార్కెట్ కి ప్రిపేర్ అవుతున్నారు కదా, ఎవ్రీడే 1 hour నేను ప్రాక్టీస్ చేస్తానంటే మనం జాబ్ మార్కెట్ కి ఫిట్ అవ్వము. జాబ్ మార్కెట్ కి నేను సిన్సియర్ గా చేయాలి అనుకుంటే సో మినిమం 3 hours అనేది టైం స్పెండ్ చేయండి. 3 to 5 hours విచ్ ఇస్ వెరీ గుడ్ ప్రాక్టీస్. 3 to 5 hours మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 45 days లో జాబ్ ని క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. గాట్ ఇట్?
సో ఇది బేసిక్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ మైండ్ మ్యాప్ అనేది వాళ్ళు ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. అలాంగ్ విత్ ఇప్పుడు మనము అంతా ఏఐ ఉంటుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ సో విత్ ఏఐ ఓకే, ఏఐ కాంబినేషన్ అనేది ప్రతి మాడ్యూల్లో ఉంటుంది. ఎవరు నేర్చుకున్నా గానీ ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ గో విత్ ఏఐ. ఓకే, అలా అని కంప్లీట్ గా ఏఐ మీద రిలై అయితే ఏఐ మీద కంప్లీట్ గా వర్క్ చేసే కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, బ్లైండ్ గా ఏఐ మీద రిలై అవ్వద్దు. ఏఐ తో వర్క్ చేసే కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కాంబినేషన్ కనుక మనం తీసుకోగలిగితే ఏ కంపెనీలో అయినా కానీ వాళ్ళకి రిజల్ట్ అనేది చూపించవచ్చు. మన ఇండివిజువల్ ప్రొఫైల్ కూడా వర్క్ లొకేషన్ లో బెటర్ గా గ్రో అవుతూ ఉంటుంది. నేను మొత్తం ఎగ్జిక్యూటివ్ ఏఐ తో నేను చేస్తానన్నా కానీ కంపెనీస్ ఆ సర్వీసెస్ తీసుకోవడానికి రెడీగా లేవు. ఏదైనా ఒక పార్ట్ మాత్రమే సో ఏఐ తో యూజ్ చేస్తుంటారు. పోస్టర్ క్రియేషన్, వీడియో క్రియేషన్, కాంటెంట్ క్రియేషన్. సో వీటిల్లో కూడా కొన్ని ట్వీక్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అవి తెలియాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిందే ఫర్ ద జాబ్ మార్కెట్. అదే బిజినెస్ పీపుల్స్ అయితే మనకు తెలిసిన రిక్వైర్మెంట్ ని బట్టి మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోగలిగితే 3 to 4 వీక్స్ లో మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మన ఓన్ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీ దగ్గర ఒక 10 మెంబర్స్ టీమ్ ఉన్నా కానీ ఆ టీమ్ ని మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.